హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి సంబంధించి మరొక జిల్లా నుంచి ఒకేసారి 3 నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. యాక్చువల్‌గా అంతకుముందు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్‌లు క్యాన్సిల్ చేసి కొత్తగా 3 నోటిఫికేషన్లు ఒకేసారి విడుదల చేశారు. డీఎంహెచ్ఓ గాని, ఏపీవీవీపీ గాని, ఇంకోటి జీజీహెచ్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, మొత్తం 3 నోటిఫికేషన్లు కలిపి 390కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి ఎటువంటి పరీక్ష అయితే లేదు. సో దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ పోస్ట్‌కి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ క్యాన్సిల్ చేసినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి ఫ్రెష్‌గా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 3 నోటిఫికేషన్‌కి సంబంధించి ఒకే సింగిల్ పీడిఎఫ్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వెబ్‌సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా ఇక్కడికి రావచ్చు. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులోనే 3 నోటిఫికేషన్‌లకి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. స్టాఫ్ నర్స్‌కి సంబంధించి, అలాగే ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, చైల్డ్ సైకాలజిస్ట్‌కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ బేసిస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. డిఎంహెచ్ఓకి సంబంధించి, ఏపీవీవీపీ, అలాగే డిఎంఈకి సంబంధించినటువంటి 3 నోటిఫికేషన్లు ఒకే దానిలో పెట్టడం జరిగింది. స్టాఫ్ నర్స్‌కి సంబంధించి డిఎంహెచ్ఓ కింద 97 పోస్టులు, డీసీహెచ్ఎస్ ఏపీవీవీపీ కింద 84 పోస్టులు, డిఎంఈ కింద 121 పోస్టులు ఉన్నాయి. మొత్తం 342 స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి. నిజంగా స్టాఫ్ నర్సులకి ఇది పండగ లాంటి వార్త అని చెప్పుకోవచ్చు. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి డిఎంహెచ్ఓ కింద 31, ఏపీవీవీపీ కింద 1, డిఎంఈ కింద 1 ఉన్నాయి. మొత్తం 33 పోస్టులు ఉన్నాయి. ఫార్మసిస్ట్కి సంబంధించి 12, 4, 2 చొప్పున మొత్తం 18 పోస్టులు ఉన్నాయి. ఇంకా చైల్డ్ సైకాలజిస్ట్కి సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంది, అది డిఎంఈ కింద ఉంది టోటల్గా. తర్వాత రేడియోగ్రాఫర్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి డిఎంఈ కింద. సో శాలరీస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అన్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద రిక్రూట్ అయితే చేస్తున్నారు. కేటగిరీల వారీగా మేల్, ఫీమేల్కి సంబంధించి ఏ విధంగా వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్ కట్ మనకి ఈ టేబుల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే అనమాట. ఫార్మసిస్ట్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఆ తర్వాత 2 ఇయర్స్ డిప్లొమా ఫార్మసీ కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మార్క్స్ అలాట్మెంట్ ఎలా ఉంటుందో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఈ నెల 22వ తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నెల 13వ తేదీ నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఈ నెల 22వ తేదీలోపు మీరు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అప్లికేషన్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి జాబ్స్కి అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇదే వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్సైట్ లింక్పై మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫామ్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది అప్లికేషన్ ఫాము. ఇందులో మీకు అప్లికేషన్కి సంబంధించినటువంటి ఏ విధంగా ఫిలప్ చేయాలనేది ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో పూర్తి వివరాలు ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా ఫిలప్ చేసి దీనికి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ లాగానే మీరు ఈ విధంగా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్ ప్రకారమే మీరు అప్లికేషన్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అటాచ్ చేసి మీరు పర్టికులర్ అడ్రస్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్నవారు అన్అకాడమీ వారు రీసెంట్గా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఫౌండేషన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ కోర్సుకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ఒకసారి చూసుకున్నట్లయితే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఐడియా అనేది చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్సెస్కి సంబంధించి లెర్నర్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫౌండేషన్ని మీకోసం స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని. అలాగే కోర్సు స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కోర్సులో మొత్తం 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 బ్యాచెస్గా డీల్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ చొప్పున 2 సబ్జెక్ట్స్ని మీకోసం చెప్పడం జరుగుతుంది. ఈ 2 సబ్జెక్ట్స్ని వితిన్ 2 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. టోటల్ 8 సబ్జెక్ట్స్ని వితిన్ 5 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరు దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మీకోసం
ఫ్రెష్ సిరీస్ ఆఫ్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చినటువంటి టైంలో మీకు నచ్చినటువంటి బ్యాచ్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఈ క్లాసెస్ అనేవి వినవచ్చు. ఇంకా మండే టు ఫ్రైడే వచ్చేసి 2 సెషన్స్ చొప్పున ఎవ్రీడే మీకోసం కండక్ట్ చేస్తారు. సెషన్ 1 వచ్చేసి 10 AM నుంచి 11:30 AM మధ్య ఉంటుంది. సెషన్ 2 వచ్చేసి 3 PM నుంచి 4:30 PM మధ్య ఉంటుంది. అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఉంటాయి. ఇంకా క్విజెస్ వచ్చేసి ఎవ్రీ సండే మీకోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం 7 డేస్లో ఈ టైంని ఫాలో అవుతూ మీకోసం ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం చెప్పడం జరుగుతుంది. ఇంకా కోర్సు ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేటర్స్ ఏ సబ్జెక్ట్స్ చెప్తారు, ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి, ఏ డేట్స్లో చెప్తారు, వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీకోసం కోర్స్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అయితే ఈ కోర్సుకి సంబంధించినటువంటి ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఈ కోర్సెస్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి చెప్తారు. రెగ్యులర్గా మీరు డౌట్ క్లియరింగ్ సెషన్స్ని మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఆ క్లియరింగ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేసి. అయితే మీకు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్కి సిలబస్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది, ఏది మిస్ చేయకుండా. లైవ్ టెస్ట్ సిరీస్ని కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. స్టడీ మెటీరియల్ని PDF ఫార్మాట్లో మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి, అలాగే గైడెన్స్ కూడా మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఫ్రెండ్స్. సో మీకోసం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ని ఈ యొక్క అన్అకాడమీ యాప్లో క్లాసెస్ అనేవి చెప్పేలాగా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ప్రైసింగ్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే 1 month, 3 months, 6 months, 12 months, 24 months అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి మంత్స్ని సెలెక్ట్ చేసుకొని మనీ అనేది పే చేయొచ్చు. మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకోసం 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి 2 types ఉంటుంది. కాన్సెప్ట్ కోర్స్ అలాగే MCQ కోర్స్ అని చెప్పేసి అంటారు. సో కాన్సెప్ట్ కోర్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కోర్స్లో. ఇంకా MCQ కోర్స్ వచ్చేసి ఈ యొక్క కాన్సెప్ట్ కోర్స్కి సైమల్టేనియస్గా ఈ యొక్క MCQ కోర్స్ను కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి, మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి APPSC, TSPSC రిలేటెడ్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆలస్యం చేయకుండా అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫౌండేషన్ కోర్స్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.